వెన్ హీ స్టార్టెడ్, వాడు ప్రభంజనం, వాడు సృష్టించినటువంటి కావ్యాలు నిజంగా ఎంత అద్భుతమైన సినిమాలు తీశాడు వాడు. దిగ్గజ గాయకుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, లెజెండరీ డైరెక్టర్ భారతీ రాజా మధ్య అపూర్వ స్నేహం ఉండేది. తమ స్నేహం, అనుబంధం గురించి 2014లో స్వరాభిషేకం కార్యక్రమంలో బాలు చెప్పారు. ఎంతో భావోద్వేగపూరితంగా మాట్లాడారు. ఆయన మాటలకు భారతీ రాజా కంటతడి పెట్టుకున్నారు. 2020 సెప్టెంబర్ 25న బాలసుబ్రహ్మణ్యం స్వర్గస్థులయ్యారు. నేడు 2026 జూన్ 10వ తేదీన భారతీ రాజా కన్నుమూశారు. స్వర్గంలో ఉన్న తన నేస్తం ఎస్పీబీ చెంతకు భారతీ రాజా చేరారు. అప్పట్లో స్వరాభిషేకం కార్యక్రమంలో భారతీ రాజాతో అనుబంధం గురించి బాలసుబ్రహ్మణ్యం ఏమన్నారో చూసేయండి. సినిమాకు సంబంధించి ఏ మ్యూజిక్ కావాలన్నా కూడా అన్నీ వాడి బుర్రలో నుంచి వచ్చినవే. అది వడపొడని కూపడంరా తప్ప ನನಗೆ అదని, లేకపోతే వాడి కోపం వస్తుంది, నేను వాడి గౌరవం ఇచ్చానంటే కోపం వస్తుంది. నాకంటే వయసులో చాలా పెద్దవాడు వాడు కదరా. ఎంతరా 76 77 ఇప్పుడు. వాడు ఎనర్జీ అంతా కూడా ఒక చిన్న బాటిల్లో మూసి బాగా స్ప్రింగ్తో పెడితే ఎలా ఉంటుంది అలా ఉంటాడు భారతీ రాజా. ఈజ్ ఆల్వేస్ లైక్ దట్. వాడికి నాకు పరిచయం ఎప్పుడంటే, వాడు పెట్రోల్ పంపులో పనిచేస్తున్నప్పటి నుంచి నాకు పరిచయం. అది చెప్పుకోవడానికి వాడు సిగ్గుపడ్డాడు, గర్వపడతాడు. తను తమిళంలో నాటకాలు రాసి వాడే నాటకాలు ఆడేవాడు, వాడే హీరో అందులో. నేను అప్పుడప్పుడే గొంతు విప్పుతున్నటువంటి గాయకుడిని. వాడి నాటకాలకి నేను ప్లేబ్యాక్ పాడేవాడిని, కాస్త ఫ్లూట్ కూడా వాయించేవాడిని. వాడు ఇంకా నాకు బాకీ ఉన్నాడు. ఒక నాటకంలో ఒక సీన్కి వాడికి ఒక లాల్చీ కావాల్సి వచ్చింది, జుబ్బా. ఆ రోజుల్లో ఆరాధన సినిమా రిలీజ్ అయింది. దాంట్లో రాజేష్ ఖన్నా వేసుకునేటటువంటి డ్రెస్ చాలా పాపులర్. నాకు ఉన్న అప్పటి అర్హతకు ఒక చక్కటి క్రీమ్ కలర్లో అలాంటిది కుట్టించుకున్నా. అది వేసుకొని నేను ఆ రోజు వాడి స్టేజ్కి వెళ్ళాను. అరే నాకు ఒక్క సీన్కి మాత్రమే చొక్కా ఇవ్వరా అన్నాడు. ఇది చొక్కా నేను ఇస్తే ఇప్పుడు నేను ఎలారా, నేనేం వేసుకుని ఉండాలి అంటే, నా చొక్కా నువ్వు వేసుకో అన్నాడు. సరే నువ్వు వేసుకున్నాను, వాడు చొక్కా ఇచ్చాడు. వీడు ఆ సీన్లో చాలా ఎమోషనల్ సీను. ఎంత ఎమోషనల్గా చేశాడంటే జుబ్బాని చించేశాడు. దానివల్ల జరిగింది ఏంటంటే, నేను వాడికి ఆ తిరిగి చొక్కా ఇవ్వలేదు, వాడు నాకు ఇంతవరకు ఆ జుబ్బా ఇవ్వలేదు. వాడు మాత్రం బనీన్తోనే ఇంటికి వెళ్ళాడు ఆ రోజున. అలా మా అనుబంధం. ఎంత చాలా చాలా అడ్వాన్స్డ్గా కథలు చెప్పేవాడంటే, నేను అప్పుడే కారు కొనుక్కుని డ్రైవర్ని పెట్టుకునే స్తోమత లేకుండా నేనే డ్రైవ్ చేసేవాడిని. విశ్వనాథన్ గారి కచేరీలకి ఎంత దూరం వెళ్ళాలన్నా నా నిద్ర రాకుండా ఉండడం కోసం నాతో కలిసి ప్రయాణం చేసేవాడు. నా ఫ్రంట్ సీట్లో కూర్చొని నాకు కథలు చెప్తూనే వచ్చేవాడు. నేను అరే ఎవర్రా దీనికి ఇప్పుడు యాక్ట్ చేస్తారు, ఇలాంటి ఎర్ర గులాబీలు, 16 ఏళ్ల వయసు, ఈ కథలన్నీ కూడా నాకు ఎప్పుడు చెప్పాడు? 45 సంవత్సరాల క్రితం చెప్పాడు కథలు. ఇవన్నీ ఎవరు యాక్ట్ చేస్తారా, ఇప్పుడు ఇంత అడ్వాన్స్డ్గా ఉంది, జనం చూస్తారంటే, రే ఏదో ఒక రోజు నేను సినిమా తీస్తానురా, జనం చేత చూపిస్తానురా నేను అనేవాడు అనమాట. వీడు నేను కలిసి ఫస్ట్ ఒక సినిమా తీయాలనుకున్నాం. అదే 16 ఏళ్ల వయసు తమిళ వర్షన్. మేమిద్దరం నిర్మించాలని, కానీ ఇద్దరి దగ్గర పైసలు లేవు. బెంగళూరులో కనుక షూట్ చేస్తే వాళ్ళు అప్పుడు సబ్సిడీ ఇస్తున్నారు. అక్కడ మా బావమరిది ఇంట్లో ఒక ఆఫీస్ రిజిస్టర్ చేశాం. కానీ సినిమా మొదలెట్టడానికి డబ్బులు చాలలేదు. అది అలాగే 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 కాలదోషం పట్టి 2 ఏళ్ళయింది. ఈ లోపల వాడికి ఒక మంచి నిర్మాత వచ్చాడు. మేము స్క్రిప్టు గిఫ్ట్ వ్యవహారం అక్కడే పెట్టాం. అరే ఆ బౌండ్ స్క్రిప్ట్ నాకు కావాలరా, అర్జెంటుగా తీసుకురా, నాకు ప్రొడ్యూసర్ వచ్చాడన్నాడు. వాడు 3 ఇళ్ళు మారాడు మా బావమరిది అప్పటికి. వాడు ఏ పుస్తకం అని నేను ఇవ్వనురా, మీరు ఎక్కడ పెట్టారో ఎక్కడ పోయిందో అన్నాడు. వీడు తిట్టి మళ్ళీ రాసుకున్నాడు వేరే విషయం. ఆ రోజు నుంచి మళ్ళీ వెనక్కి తిరిగి చూడలేదు వాడు. సచ్ ఎ వండర్ఫుల్ డైరెక్టర్, వండర్ఫుల్ పర్సన్. ఇంకో విషయం కూడా చెప్పాలి, వాడు ఇళయరాజా అనే అబ్బాయిని నా దగ్గరికి పంపించుండకపోతే ఆ సహోదరుల్ని, ఆయనకు అవకాశం ఇచ్చిన వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు మ్యూజిక్ డైరెక్టర్గా. ఫస్ట్ టైం నేను ఒక చిన్న వాద్య బృందంతో మా ఇంట్లో రిహార్సల్స్ చేస్తుంటే మెడ్రాస్లో, మా ఊరి పక్కన వాళ్ళు 3 నా సహోదరుల కంటే ఎక్కువ వాళ్ళు కష్టపడుతున్నారు, వాళ్ళకి నీ ఆర్కెస్ట్రాల అవకాశం ఇవ్వరా అని పంపించింది వాళ్ళు ఫస్ట్. ఆ రోజు నుంచి మేము పావలర్ సహోదరుగళ్ళు అనే పేరుతోటి ఆర్కెస్ట్రాను స్టార్ట్ చేసి దేశం నలుమూలలో ఎన్నో కచేరీలు చేశాం. తర్వాత ఇళయరాజా చరిత్రను సృష్టించాడు, అది వేరే విషయం. మీరు అడిగిన ప్రశ్నకి ఇంతెందుకు చెప్పాలంటే మర్చిపోతానేమోనని. వీళ్ళందరికీ సంబంధించి సినిమాలలో ఒక చిన్న ఇన్స్ట్రుమెంట్ పీస్ కానివ్వండి, రీరికార్డింగ్లో ఒక అద్భుతమైనటువంటి సందర్భం కానివ్వండి వచ్చిందంటే
వాళ్ళ మేధలో పుట్టినటువంటి ఒక అద్భుతమైనటువంటి మొలకే అది. దాన్ని సంగీత దర్శకుడికి చెప్పి చేయించుకునేవాళ్ళు వాళ్ళు. ఇది నేను కాపీ కొట్టాను. వాడు చేసినటువంటి ప్రక్రియని నేను మ్యూజిక్ చేస్తున్నప్పుడు కాపీ కొట్టాను. నేను పడమటి సంధ్యారాగం అన్న సినిమాకు నేను సంగీతం చేస్తున్నప్పుడు అమ్మాయి అమెరికన్ బాయ్ని పెళ్లి చేసుకున్నప్పుడు 2 రకాల పెళ్ళిళ్ళు చేసుకుంటారు వాళ్ళు. పిట్స్బర్గ్ గుడిలో దేవస్థానంలో మన సంప్రదాయం ప్రకారం జరుగుతుంటే నేను యాక్చువల్గా వాక్ త్రూ ది alley మ్యూజిక్ అక్కడ ప్లే చేశాను అనమాట. అదేవిధంగా చర్చిలో ఉన్నప్పుడు శుభ్రంగా నాదస్వరాలు అవన్నీ వాయించాడు. దానికి వీడి ఇన్స్పిరేషన్. వీడి ఇన్స్పిరేషనే కారణం. నేను ఈ కార్యక్రమానికి వాటి ఫోన్లోనే వాడిని కలిసి కూడా ఎన్నాళ్ళైందో రావాలరా. అరే నువ్వు చెప్పాక నేను రాకుండా ఎలా ఉంటాను, టికెట్లు వేయించు, నేను వస్తాను పదరా, ఎప్పుడు ఉండాలిరా నేను అక్కడ. వాడు నిన్నటిదాకా మలేషియాలో ఉన్నాడు, నిన్నటి నుంచి అక్కడి నుంచి వచ్చాడు. రాగానే వెంటనే ఈ కార్యక్రమం కోసం వచ్చాడు. నా ఆత్మీయ మిత్రుడు భారతీరాజ్ అని చెప్పుకోవడానికి నేను చాలా గర్వపడుతున్నాను. అలాగే ఒక అద్భుతమైనటువంటి డైమండ్ని తమిళనాడుకు ప్రజెంట్ చేశాడు. అనదర్ డైమండ్ వాజ్ వైరముత్తు అనేటటువంటి ఒక చాలా చిన్న రైతు కుటుంబానికి చెందిన వ్యక్తిని తీసుకొచ్చి అద్భుతమైనటువంటి పాటలు రాయించి అతనికి ఒక జీవితాన్ని చూపించాడు. అలా ఎంతమందిని పరిచయం చేశాడో వాడు. నాకు సంతోషం ఏంటంటే వాడి నాటకాలు ఆడుతున్నప్పుడు నేను వాడికి పనిచేశాను. మా అన్నయ్య దగ్గరికి అప్రెంటిస్గా చేర్చమంటే వాడిని తీసుకెళ్ళాను అక్కడికి. నేను ఒక సినిమా చేస్తున్నాను ఆయన, నువ్వు కొంచెం నిలబడి నన్ను తర్వాత నీకు ఇస్తానులే ఛాన్స్ అంటే, ఆయన నిలబడి నేను కాదు, నాకు ఇంకో 2 సినిమాలు వచ్చినప్పుడు నీకు తప్పకుండా చెప్తానని. నాకు ఆయన చెప్పిన సలహా ఏంటంటే, అరే పుట్టన్న గారికి పరిచయం చేయరా అని చెప్పింది ఆయనే. తర్వాత పుట్టన్న గారికి పరిచయం చేశాను, ఆయనతో పనిచేసి 2 అమ్మాయిల సినిమాకు వాడు 3rd అసిస్టెంటో అప్రెంటిసో కూడాను. ఆ తర్వాత బేబీ అనేటటువంటి మలయాళం డైరెక్టర్ దగ్గర పనిచేశాడు. వెన్ హీ స్టార్టెడ్, వాడు ప్రభంజనం. వాడు సృష్టించినటువంటి కావ్యాలు నిజంగా ఎంత అద్భుతమైన సినిమాలు తీశాడు వాడు. ఒకటే వాడికి నెరవేర్చలేకపోయాను. వాడు మొదలు మర్యాద అనే సినిమా శివాజీ గణేశన్ గారితో తీశాడు. ఆ కథ ఫస్ట్ నాకు చెప్పి ఆ వేషం నన్ను వేయమన్నాడు వాడు. 40 రోజులు కావాలరా కంటిన్యూస్గా అన్నాడు. నేను రోజుకి 6 పాటలు పాడుతున్నాను, 40 రోజులు వీడికి ఎక్కడి నుంచి ఇవ్వగలను? అరే అప్పుడప్పుడు పీస్ మీల్ లాగా నేను ఇస్తాను అంటే, కాదురా నేను ఒకే లొకేషన్లో చేస్తున్నాను అన్నాడు. దానివల్ల జరిగిన మంచి ఏంటంటే, నష్టపోయింది నేను వాడి దగ్గర యాక్ట్ చేయడానికి. జరిగింది ఏంటంటే, ఒక మహానుభావుడు అద్భుతమైన ఆ సినిమాని చేసి నేషనల్ లెవెల్లో ఆ సినిమాకి ఎన్నో అవార్డులు రివార్డులు వచ్చాయి. I feel proud to say Bharati Raja is my friend and he belongs to me and I belong to him. Thanks, Ra. Thank you.